నిన్న నిజామాబాద్లో పత్రికా సమావేశం పెట్టి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిపై మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్పై మాజీ ఎమ్మెల్యే విప్ అనిల్ గారిపై ఏదేదో మాట్లాడుతున్నాం. మతి స్థిమితమై రాజకీయాలకు దూరమై గత 10 సంవత్సరాలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని పాలించి వాళ్ళ మంచి చెడ్లు చూసుకోకుండా హైదరాబాద్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారి కాళ్ళొత్తుతూ వాళ్ళకు బాసలు జోముతూ ఉన్నారు తప్ప నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించిన దాఖలు లేవు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అట్లుంటే 10 సంవత్సరాలు పాలించినందుకు ఆర్మూర్ నియోజకవర్గంలో బలహీన వర్గాలపై ఎలాంటి దాడులు చేసిరో ఈ సమాజం మర్చిపోలేదు. జీవన్ రెడ్డి గారు చేపూరు చెందిన తలారి సత్యాన్ని హత్య కావచ్చు, అదేవిధంగా కల్లెడి గ్రామానికి చెందిన సర్పంచ్ భర్తపై ఎలాంటి దాడి చేసినావో ఈ సమాజం మర్చిపోలేదు. నీకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అధికారం కట్టిపెట్టింది ప్రజలకు బహుజనులకు సేవ చేస్తామని, కానీ ఆ అధికారం కట్టిపెట్టిన పాపానికి బహుజనులపై ఏ విధంగా దాడి చేసినావో ఈ సమాజం మర్చిపోలేదు. అదేవిధంగా ఆర్మూర్లో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా ఎంత పర్సెంట్లు తీసుకున్నావో ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు. అలాంటి వాడివి అవినీతి గురించి మాట్లాడుకుంటే దయ్యాలు వేదాలు వలిగినట్లుంటుంది. గత 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహేష్ కుమార్ గారిపై ఏదేదో మాట్లాడుతున్నావు. 40 సంవత్సరాల్లో ఒక స్టూడెంట్ నాయకుడిగా ఈరోజు రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన నాయకునిపై అలాంటి నాయకుడిపై విమర్శలు చేయడమా? నువ్వు మా మహేష్ కుమార్ గౌడ్ చిట్కే నీళ్లు తాగడానికి అనర్హుడివి. ఎందుకంటే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి దాడులు చేసిన ఇయర్ జీవన్ రెడ్డి మాల్కు కొలాటరల్ ప్రాపర్టీ కావాలంటే అమాయకులైన నా రైతు సోదరుల కొలాటరల్ ప్రాపర్టీ తాకడ పెట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావు ఈ ఆర్మూర్ నియోజకవర్గానికి బాల్కొండ నియోజకవర్గానికి తెలుసు జీవన్ రెడ్డి గారు. నీలాంటి వాడివి రాజకీయాల గురించి మాట్లాడితే సిగ్గేసుకొని తలదించుకోవాల్సి వస్తుంది సర్వ సమాజం. ఆర్మూర్లో ప్రతి లేఅవుట్కు పర్సెంట్లో తీసుకొని ఎలాంటి రౌడీ రాజకీయం చేసినావో ఈ ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గానికి తెలుసు. అలాంటి వాడివి మా నాయకులపై విమర్శ చేయడం విడ్డూరంగా ఉంది. ఇక ముందు నీ పద్ధతి మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆర్మూర్ నియోజకవర్గంలో మా బలహీన వర్గాలు నిన్ను దేంతో కొట్టాల్సి వస్తుందో గ్రహించుకుంటే బాగుంటుంది. మొన్ననే నేను బండకేసి కొట్టిరు. ఎందుకంటే మా బలహీన వర్గాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టినావో ఈ సర్వ సమాజంకు తెలుసు. కాబట్టి నేను ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాదుగా వార్డు మెంబర్ గెలిస్తే బాగా అయిపోయాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీ పద్ధతి మార్చుకోకుంటే మాత్రం దేంతో కొట్టాల్సి వస్తుందో అది నువ్వే ముందే గ్రహిస్తే బాగుంటుందని హెచ్చరిస్తున్నా.